ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకున్న స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వాడవాడలా ఘనంగా నిర్వహించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్పై తనదైన ముద్రను వేసుకొని అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహనీయుడి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే యదుగూరి సందంటి రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8న మద్రాసు రాష్ట్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందులలో క్రైస్తవ రెడ్డి కుటుంబంలో 5 కుమారుల్లో పెద్దగా జన్మించారు. రాజశేఖర్ రెడ్డి మహాదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజ్ గుల్బర్గా కర్ణాటకలో తన వైద్య విద్యను పూర్తి చేశారు. మరియు తన చదువు పూర్తయిన తర్వాత సిఎస్ఐ క్యాంబెల్ మిషన్ హాస్పిటల్ జమ్మలమడుగులో వైద్యాధికారిగాను పనిచేశారు. 1973లో 70 పడకల ఆసుపత్రిని స్థాపించారు. అతని తండ్రి రాజారెడ్డి 23 మే 1998న బాంబు దాడిలో హత్య చేయబడ్డారు. విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఒక కుమార్తె వైఎస్ షర్మిల. 1978లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు మరియు 1978 ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిచారు. అతను 1980 నుంచి గ్రామీణాభివృద్ధికి మంత్రి అయ్యారు మరియు తరువాత 1982లో ఎక్సైజ్ మంత్రిత్వ శాఖకు మరియు 1982-83లో విద్యాశాఖకు మారారు. 1983, 1985 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన్ను ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. కడప నియోజకవర్గం నుంచి 9, 10, 11, 12 లోక్సభల్లో 4 సార్లు విజయం సాధించారు. అతను రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు మరియు 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అదే పులివెందుల నియోజకవర్గం నుంచి గెలిచారు మరియు 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2003లో అతను 3 నెలల సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాల్లో 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు 930 మైళ్లు కవర్ చేశారు. అతను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించారు. అసెంబ్లీలో 156 సీట్లు గెలుచుకున్నారు. అతను 1969 నుండి కాంగ్రెస్ నుంచి గెలిచిన మొదటి ప్రస్తుత ముఖ్యమంత్రి అయ్యారు మరియు 20 మే 2009న ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 సెప్టెంబర్ 2009న రెడ్డీస్ బెల్ 430 హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా ఉదయం 10:02 దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా బేగంపేట మరియు శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు విమానంతో సంబంధాలు తెగిపోయాయి. తరువాత ఆయన మరణం అధికారికంగా ధృవీకరించారు. సెప్టెంబర్ 4న కడప జిల్లాలోని ఇడుపులపాయలో రెడ్డి భౌతిక కాయానికి క్రైస్తవ మతాచారాల ప్రకారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మీడియా నివేదికల ప్రకారం రెడ్డి మరణ వార్త విన్న 122 మంది షాక్తో మరణించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.